మహిళల ఆర్థికాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. భూమిరెడ్డి ఉమాదేవి పులివెందులలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి ఉమాదేవి గ్రామ సమాఖ్య అసిస్టెంట్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సాధికారత దిశగా వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం వస్తోందని తెలిపారు. స్మార్ట్ పాలన, స్మార్ట్ మహిళ లక్ష్యంతో మహిళలకు సాంకేతికత అందిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా గ్రామ సమాఖ్యలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చిన్నయ్య, ప్రాజెక్ట్ మేనేజర్ ధనంజయ్తో పాటు వివిధ మండలాల అధికారులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎత్ర నార్దెంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అంటే మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఈ శ్లోకం అనేది మహిళ గౌరవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమాజంలో ఏ సమాజంలో అయితే మహిళ గౌరవించబడతారో ఆ సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. భారతీయ సంస్కృతిలో కూడా మహిళకు చాలా గొప్ప స్థానం ఉందిమ్మా. అంటే మాతృదేవో భవ అని చెప్తాము. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే చాలా చోట్ల మహిళలు వెనుకబడి ఉన్నారు. ప్రతి మహిళ కూడా నిర్ణయం తీసుకునే విషయంలో ఒక పొజిషన్లో, ఒక స్థితికి రావాలి. అంటే తన లైఫ్లో అయితేమి, తన కెరీర్ని ఎంచుకునే దాంట్లో తనకు తానుగా డెసిషన్ తీసుకునే ఒక స్థాయికి రావడం అనే మహిళా సాధికారికత. అంటే ప్రతి విషయంలో ఎదుటివారి మీద ఆధారపడకుండా తనంతకు తాను నిర్ణయాలు తీసుకోవడం అన్నమాట. అంటే ఈ మహిళా సాధికారికత సాధించాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అంటే మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకంతో పాటు పట్టుదల అనేది ఉంటే మనం అన్ని సాధించగలం అన్నమాట. అలాగే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు కదా. ప్రతి స్త్రీ కూడా ఒక మహిళగా, మాతృమూర్తిగా, ఒక అర్ధాంగిగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తుంది. ఒకప్పుడు మహిళలు ఇంటి పనులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. ఇప్పుడు విద్యలో ముందంజలో ఉన్నారు, ఉద్యోగాలలో ముందంజలో ఉన్నారు, అలాగే రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు అన్నమాట. అలా కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ 1982-83 మధ్య కాలంలో అంటే ఈ డ్వాక్రా పథకం అనేది భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. ఈ డ్వాక్రా పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన, అంటే గ్రామీణ మహిళల ఆర్థికంగా బాసటగా నిలవాలనే ఒక ఉద్దేశం ఇదన్నమాట డ్వాక్రా పథకం అనేది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో చాలా విజయవంతమైంది. అయితే ఇక్కడ స్వయం సహాయ సంఘంగా పేరు మార్చడం జరిగింది. ఈ డ్వాక్రా పథకం అనేది భారతదేశంలో మహిళా సాధికారికతకు ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ స్వయం సహాయ సంఘాల ముఖ్య ఉద్దేశం మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం మొదటి ఉద్దేశం అన్నమాట. అంటే ఒకరి మీద డిపెండ్ కాకుండా ఆర్థికంగా ఎదగడం అన్నమాట. అలాగే పేదరిక నిర్మూలన, పేదరికం నుండి ఈ పాపులేషన్ అంతా పేదరికంలో లేకుండా వాళ్ళు అంటే ఒక ఆర్థికంగా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఉండమాట. న్యాయకత్వంలో నైపుణ్యాభివృద్ధిని అలా పెంచుకోవడం అన్నమాట. ఈ 3 ముఖ్య ఉద్దేశాలు అన్నమాట ఈ డ్వాక్రా. అయితే 1995-99 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేసి మహిళలు ఆర్థికంగా, సామాజికంగా వారికి బాసటగా నిలవాలనే ఒక ఉద్దేశంతో 2026-27 సంవత్సరం వార్షిక సంవత్సరానికి గాను దాదాపు 1,50,000 మంది మహిళలకు 3,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. అవునా కదా సార్? 3,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు ప్రతి మహిళకు 2 లక్షల రూపాయల రుణం అనేది మీకు వస్తుంది. అంటే ప్రతి మహిళను ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనమందరం కూడా టెక్నాలజీని ఉపయోగిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ధికి టెక్నాలజీని ఉపయోగించిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అరుదు అన్నమాట. ఆయన తప్ప ఎవరు రాష్ట్రాభివృద్ధికి టెక్నాలజీని ఉపయోగించలే. చంద్రబాబు టెక్నాలజీని కూడా ఒక ఆయుధంగా వాడుకున్నాడు అన్నమాట. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపినప్పుడు అది ఒక గొప్ప నగరం కాదు, అది ఆలోచన విజయం అని మనకు తెలుసు అన్నమాట. చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది. భవిష్యత్ అనేది డిజిటల్లో ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు ముందే గ్రహించాడనమాట. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు
మీకు ఐడియా ఉంటుందిమా, ఈ మధ్య టీవీలలో చూస్తూ ఉంటారు. అంటే చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్. అంటే 100 సీట్లుంటే 33 మంది మనం ఉంటామన్నమాట. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎన్ని అవకాశాలు మనకు కల్పిస్తుంది. దీన్ని నారీ శక్తి వందన్ అధినియం అంటారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును మరొక పేరు అన్నమాట. ఈ పేరు చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. ఈ బిల్లును 2023 సెప్టెంబర్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అది రాజ్యసభ, లోక్సభ 2 ఆమోదాలు పొందింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. కానీ దాని అమలుకు ఇప్పుడు జనగణన అంటే ఈ సెన్సస్ అనేది పూర్తి కావాలి, జనాభా లెక్కలు అనేది పూర్తి కావాలి, డీలిమిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి, అంటే రాష్ట్రాల పునర్విభజన, ఈ 2 జరిగితేనే ఈ బిల్ అనేది ఆమోదం పొందుతుంది. ప్రజెంట్ పార్లమెంట్లో ఈ బిల్ అనేది వీగిపోవడం జరిగింది, డీలిమిటేషన్ బిల్ అనేది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందితే రాజకీయంగా మన భాగస్వామ్యం అనేది పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళ పాత్ర అనేది పెరుగుతుంది అన్నమాట. అలాగే లింగ సమానత్వం అనేది పెరుగుతుంది. అంటే పురుషుడు ఎక్కువ, మహిళ తక్కువ అని లేకుండా ఇద్దరికీ సమానత్వం అనేది వస్తుంది అన్నమాట. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా సంఘాలను పెట్టి మహిళలను అన్ని విధాల, అన్ని రంగాలలో రాణించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఈ స్వయం సహాయక సంఘాలను పెట్టడం జరిగింది. ప్రతి మహిళ కూడా ఒక మహారాణిలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.